తెలుగు సినిమాలు మనకే పరిమితం అన్నట్లు అప్పట్లో ఒక టాక్ ఉండేది. బాహుబలి ది బిగినింగ్ చిత్రానికి అప్పట్లో 100 నుండి 150 కోట్లు నిర్మాణ వ్యయంగా పెట్టడంపై సినీ ఇండస్ట్రీలో కొందరు పెదవి విరిచారు. బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని ఆర్కా మీడియా వారు పెద్దగా లాభాలు ఆశించకుండానే రిలీజ్ చేశారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్కు కాసుల పంటను పండించింది బాహుబలి ది బిగినింగ్. నామమాత్రపు లాభాలనే మూటగట్టుకున్న నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అపూర్వ స్పందనను చూసి తన ఆలోచనను మార్చుకుంది. ఈ రెండవ పార్ట్ సినిమా రాకముందే బాహుబలి ది బిగినింగ్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైందని సమాచారం. ఇలా చేసి బాహుబలి 1లో కోల్పోయిన రెవెన్యూను మళ్లీ కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాహుబలి 2 బిజినెస్ 1000 కోట్ల నుండి 1500 కోట్ల వరకు జరగచ్చని ఆర్కా మీడియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి పార్ట్ను రిలీజ్ చేయాలని, అప్పటి లాభాలను అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకొని బాహుబలి టీం వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.